ప్రకాశం జిల్లా కందుకూరులో జరిగిన సంఘటన రెండు కులాల మధ్య వైరంగా మారింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం స్పందించిన తీర్పై మనతో పాటు స్పందించేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ కందుకూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మనతో పాటు ఉన్నారు నేతి మహేష్ సార్. నమస్తే మహేష్ సార్. ఏంటి కందుకూరు ఘటనకు సంబంధించి ఎలా స్పందిస్తారు, ఏంటి రాష్ట్ర ప్రభుత్వం స్పందించినటువంటి తీరుని ఎలా చేస్తారు? జనరల్గా ఆ సంఘటన జరిగి 3 రోజులు కూడా ఎవరు పట్టుకోలేదు. నేనే మొదటిగా స్పందించింది. ఎందుకంటే అక్కడ లోకల్ కాపు నాయకులు అని అడిగారు. దాన్ని మేము కులాలకు అతీతంగా చేయండి అని అడిగాము. ముఖ్యంగా అమ్మాయికి ఉద్యోగం ఇవ్వాలి, వాళ్ళు ఎవరైతే ఉన్నారో హాస్పిటల్లో భరాయించాలి, ప్లస్ ఆ కుటుంబానికి ఆర్థికంగా ఉండాలని కూడా చెప్పాము. ఇది చెప్పిన ఇష్యూ. అక్కడ స్థానికంగా జరిగిన ఎమ్మెల్యే వాళ్ళంతా ఏంటంటే దీన్ని నిర్లక్ష్యం వహించారు. నిర్లక్ష్యం అని కాదు కానీ చట్టబద్ధంగా వెళ్లకుండా చేసిన పరిస్థితి. ఈ కేసుని కొంచెం లోతుగా మనం పరిశీలిస్తే వాళ్ళిద్దరు బాగా ప్రాణ స్నేహితులు చిన్నప్పటి నుంచి. చిన్న ఇష్యూ గొడవ అంటే ఈ అక్రమ సంబంధం అని అంటారు, బట్ కొంతమంది అది కాదు అని అంటారు. 2 వర్షన్లు కూడా మనం చూసుకుంటే అర్థమైంది. ఏదైనా వీళ్ళు వెళ్ళి కొట్టారు అతన్ని, ఈ 4 వెళ్ళి అతని కుటుంబం మీద కొట్టారు. కొడితే అతను జనరల్గా ఏంటంటే కేసు పెడతానికి వెళ్ళాడు పోలీస్ స్టేషన్కి. కేసు పెట్టాలి, కేసు పెట్టకుండా అక్కడ మళ్ళీ రాజకీయంగా అంటే మనం కేసు పెడితే కాపులు కాదా ఓట్లు పోతాయి అన్న దాంతో ఆయన ఎమ్మెల్యే ప్రెజర్ చేయటమో ఏటో మేబీ ఆ కేసు పెట్టలేదు. మనోడు అసలే కొట్టించుకుని ఉన్నాడు. రెండోది ఈ ఆరోపణలు అన్నీ దీంతో బాగా డల్గా లేదా ఇంకా ఉన్మాదంగా ఉన్నాడు. ఎందుకంటే అతని చరిత్ర కూడా వాళ్ళ మదర్ అతన్ని వదిలేసిన పిల్లలు వాళ్ళంతా కూడా పెరిగిన వాతావరణం కూడా ఒక ప్రభావితం లేని వాతావరణం. ఈ పరిస్థితుల్లో అతను ఏదైతే మైండ్ సెట్ ఉన్నాడో అతని ద్వారా ఊరు వెళ్తూ ఉన్నారు. వీళ్ళు ముగ్గురు ఎదురుగా వచ్చే క్రమంలో లేదా వీళ్ళు అతను పిలిచాడో లేదో తెలియదు కానీ డైరెక్ట్గా వెళ్ళిపోతా స్పీడ్గా కుట్టేశాడు. కొట్టేస్తే వాళ్ళు ముగ్గురు వెళ్ళి కింద పడిపోయాడు. వీళ్ళ కారు వెళ్ళి పొలంలో పడిపోయింది. ఇది సంఘటన, వాస్తవం పరిస్థితి ఇది. దీన్ని ఇంకా మొత్తం మసాలా యాడ్ చేసి 99 ముఖ్యంగా వాళ్ళే 99 బ్రహ్మనాయుడు వీళ్ళంతా కూడా వెనక్కి ముందుకి కారు దుక్కిచ్చారన్నాడు. ఫార్చునర్ కారు అసలు మీరు ఒకసారి దుక్కిస్తేనే మనిషి నుజ్జు అయిపోతారు. వెనక్కి ముందుకి అది కాదు. రెండోది వచ్చేకి వెళ్ళిన విధానం, లక్కీగా బ్యాక్ ఇతను చనిపోయిన అతను రంగా ఫోటో ఉండటం, చంపిన అతనిది చౌదరి అని ఉండటం, ఈ రెండింటిని ప్లే చేసి రచ్చగొట్టి ఈ క్రమంలో దాసరిరామ్ వచ్చి మాట్లాడింది బాగా కోపం వచ్చింది. ఎప్పుడైతే దాసరిరామ్ మాట్లాడక ముందు కందుకూరులో కులం లేదు, అందరూ అమ్మాయికి అండగా ఉన్నారు. అందరూ చంపినోడిని వాళ్ళ ఊరు వాళ్ళు తీసుకెళ్ళి ఇచ్చారు. వాళ్ళ పెదనాన్న వాళ్ళు బాబాయిలు అందరూ తీసుకెళ్ళి ఇట్లా వీడిని ఒప్పుకిచ్చింది వాళ్ళే. ఎందుకంటే తప్పు అని. ఈ రామ్ వచ్చి మాట్లాడి ముఖ్యంగా అది మాట్లాడిన విధానంలో ఆడంగోళ్ళు కమ్మోళ్ళు అందరూ ఆడవాళ్ళ పక్కలో కొనుక్కుంటారు. వాడు బాగా చూస్తే అనకూడదు. నేనేమంటానంటే ఒక కులానికి అన్యాయం జరిగినప్పుడు ఆ కులం గురించి మాట్లాడుకోవచ్చు, మమ్మల్ని కూడా మద్దతు ఇవ్వండి అని అడగవచ్చు, గట్టిగా న్యాయం చేయండి అని అడగవచ్చు, పరిహారం అడగచ్చు, ఏవి లేవు. ఎప్పుడైతే ఇతను మాట్లాడంగానే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు భయపడి ఉలిక్కిపడి మొత్తం ఇష్యూనంతా కూడా డైవర్ట్ చేసేసిన విధానం చూస్తూ ఉంటే సంఘటన చెప్పినప్పుడు మేము చెప్పినప్పుడు రెస్పాండ్ అవ్వాలి కదా మరి మీరు ఇప్పుడు ఎందుకు రెస్పాండ్ అవ్వలేదంటే ఇట్లాంటి ఇష్యూస్ అయ్యి ఎవరన్నా కులం గురించి గొడవ తీసుకొచ్చి చర్చ తీసుకొస్తే భయపడేసి దానికి పరిహారం ఇష్టం వచ్చినట్టు చట్టబద్ధం కాకుండా ఇచ్చే సంఘటనకి ఏమన్నా ముఖ్యమంత్రి గారు ఏమన్నా భయపడ్డాడంటారా? భయపడ్డాడు అంతే. ఇప్పుడు నేను అంటా ఉంది, ఇప్పుడు ఇద్దరి మధ్య జరిగిన గొడవ. మేమేం చెప్పాం, అమ్మాయికి ఉద్యోగం ఇవ్వండి, అలాగే కుటుంబాన్ని సీఎం రిలీఫ్ ద్వారా ఆదుకోండి అన్న, అవి చేయాలి. లేదు మీరు అబ్బాయికి అన్యాయం జరిగిందంటే మీ పార్టీ నిధులు ఇవ్వండి. మీ పార్టీలో బొచ్చుడు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, 70 కోట్లు 200 కోట్లు ఖర్చు పెట్టిన వాళ్ళు ఉన్నారు. ప్రభుత్వ సొమ్ము ఇన్ని ఎకరాలు ఎలా ఇస్తారు, ప్రభుత్వ డబ్బులు ఎలా ఇస్తారు? నేను అడుగుతా ఉంది, మీరు వచ్చిన 1 ఇయర్లో ఇన్ని మర్డర్లు జరిగాయి, ఎన్నో క్రైమ్ జరిగాయి, చనిపోయిన వాళ్ళ కుటుంబానికల్లా ప్రభుత్వ సొమ్ము ఇస్తారా? ఇదే దళితుడో లేదా ఎవరన్నా అయితే చనిపోయిన వాళ్ళకి ఇస్తారా? అసలు పురుగులుగా చూస్తున్నారు వాళ్ళని. అనంతబాబు అనే వ్యక్తి గత ప్రభుత్వంలో ఆ అమ్మాయిని గర్భిణీతో కూడా ఉన్నా కూడా చేసేసిన అసలు అమ్మాయికి ఏమైనా న్యాయం చేశారా? చెప్పుకొని వచ్చారు కదా, ఏమైనా న్యాయం చేశారా? మరి చేయలేదు కదా మీరు. అలాగే సుధాకర్ బాబుని అరెస్ట్ చేసిన అధికారులు ఏమన్నా చేశారా? లేదు కదా. తోట త్రిమూర్తులు అన్న వ్యక్తి వరప్రసాద్ గుండు ఇక్కడ తోట త్రిమూర్తులు ఏమన్నా లాగారా? లేదు కదా. ఎందుకు వాళ్ళు ఉన్నవాళ్ళంతా దళితులు వాళ్ళు. అది నీ ఓట్ బ్యాంక్ కాదు. ఇక్కడ నీ ఓట్ బ్యాంకు కాపు నీ ఓట్ బ్యాంక్. ఎందుకంటే నీకు అర్థమవుతా ఉంది కాపు నా ఓట్ బ్యాంకు, కమ్మలు వచ్చే కూడా నీ ఓట్ బ్యాంక్. కానీ కమ్మలు ఏంటంటే నీకు గట్టి చార్జ్ చేసి కట్టు బానిసలు. ఎందుకంటే
వీడు ఎటు తిరిగినా సూరు పట్టుకొని ఎడ కూర్చొని ఉంటాడు. ఇది కదా రాజకీయం చేస్తూ ఉంది, కుల రాజకీయాలు చేస్తూ ఉన్నారు రాష్ట్రంలో. నేను అంటున్నది అది కాదు. సమస్యను స్పందించి అందరిని ఒకేలా ట్రీట్ చేసి అందరిని కలిపే విధానం చూసి ఆ దాసర్రామ్ మాట్లాడిన అతను అరెస్ట్ చేయాలి కదా. అరెస్ట్ చేసి ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఎవరినైనా నేను వాళ్ళ సామాజిక వర్గానికి అన్యాయం జరిగినప్పుడు స్పందించడంలో తప్పే ఉంది. దానిలో స్పందించడం తప్పు కాదు, ఇంకో కులాన్ని తిప్పటం తప్పు కదా. నేనేమన్నానంటే నేనే వెళ్ళాను కదా, మరి కాపు నాయకులు అడిగితే నేనే కదా మొట్టలు మాట్లాడింది. నేనేమంటాను, స్పందించడం వేరు, తిడతాం వేరు. తిడతాం అంటే అతని ఉద్దేశం కులాలు రెచ్చగొట్టాలని కదా. లేదు కాపులు తాలూకు మా కమ్మోళ్ళు చంపారన్నాను అనుకో, వెళ్ళే భాష ఉంటుంది, మనం వాడే భాష ఉంటుంది. ఇంకో పెళ్ళాల పక్కన పడుకునే వాళ్ళు అంటే ఈయన పెళ్ళాల పక్కన పడుకోకుండా గొర్రెల పక్కన బర్రెల పిల్లల పక్క పడుకోవటం అని చెప్పాను లేదా. భార్యలను వదిలేసి పారిపోయారని చెప్పి ఆయన ప్రస్తావించిన భాష అర్థమవుతా ఉంది. అంటే ఆడవాళ్ళని అవమానించిన విధం కదా, రగిలిపోతారు కదా అందరు కూడా. ఎవరైనా క్యాస్ట్ ఇష్యూ ఎందుకు తీసుకురావడం తప్పు కదా. అది కందుకూరు మీకు తెలీదు, సెన్సిటివ్ ప్రాంతం అది. నేను చిన్నప్పటి నుంచి పెరిగిన వాడిని. సెన్సిటివ్ ప్రాంతంలో ఈరోజు వాళ్ళందరినీ కూడా అప్రిషియేట్ చేయాలి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడిపోయినా ఇవన్నీ జరిగినా కూడా ఏడా పాపం వాళ్ళు డిస్కషన్ లేదు, దాంతో లేదు. నేనేమంటానంటే ఈ సంఘటన ప్రమాదం తప్పుకున్నాం. రేపు ఇంకోటి వస్తుంది, రేపు ఇంకొక ఇష్యూ వస్తుంది, రేపు మళ్ళీ ఇదే మాట్లాడతారు. మీరు చూస్తూ ఉన్నారు దేశంలో రోజు ముస్లిమ్స్ మీద మాట్లాడుతుంటే వాళ్ళు పాపం సంయమనంగా ఉన్నారా లేదా. మరి రోజు జగన్మోహన్ రెడ్డి రోజు ఒక ఇష్యూని తీసుకొచ్చి ఎవరో ఇద్దరు అనుకుంటే వాళ్ళ టైం బాగలేక కమ్మోళ్ళు ఉంటే కమ్మోళ్ళ వల్ల అనేది ఒక కులాన్ని ఒక మతాన్ని టార్గెట్ చేయటం అనేది ఏ విధంగా కూడా ఒప్పుకోం. మేము ఆమ్ ఆద్మీ పార్టీకి అసలు కుల మత డిస్కషన్ లేదు. బాధితుడి పక్షాన వన్ సైడ్ ఉండాలి. మనందరం తప్పు జరిగిన వాడిని శిక్షించాలని వెళ్ళాలి. అది కూడా చట్టబద్ధంగా వెళ్ళాలని చెప్పాలి మేము. అంతేగాని మనకి భయపడినప్పుడు మొన్న చూడండి, అక్కడే చెరువులో దూకినతను అతనికి ఈత వస్తే చెరువులో ఎందుకు దింపేశారు. మీ పార్టీ ఎంపీటీసీ అనగానే మా పార్టీ ముద్ర ఏడబడుతుందని అతను ఒక దళితుడు కాబట్టి కౌన్సిలర్, పార్టీ మున్సిపల్ కౌన్సిలర్, అతను తీసుకెళ్ళి చెరువులో ముని దూకి చచ్చిపోయాడు. కామెడీగా ఉంది చెప్పండి. ఎవరైనా చెరువులో దూకి చచ్చిపోతారు అంటే చట్టం మీ చేతిలో తీసుకుంటారంటే మీరు భయపడతా ఉన్నారు. ఓట్ల రాజకీయం కోసం కాదు. చట్టబద్ధంగా అతన్ని ఫోక్ చట్టంలోనో లేదా 30 ఏళ్ళు 40 ఏళ్ళు జైల్లో పెట్టండి. కందుకూరు అతను కూడా చట్టబద్ధంగా మొత్తం ప్రాసెస్ చేసి చట్టండి. బాధితులకి ఉపాధి ఉండండి. మన తోట చంద్రయ్య చనిపోతే తోట చంద్రయ్య కొడుకు కోసం మళ్ళీ ఒక జీవో పాస్ చేసి ఎవరు సొమ్ము ఇవన్నీ ప్రభుత్వ సొమ్ముని ఇట్లా కక్షా వాతావరణం ఒక పాలసీ లేకుండా వెళ్తే రేపు ఇంక ఇదే విధంగా వాళ్ళు మీరు చంపుకుంటూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి మీరు చనిపోయిన వాళ్ళకల్లా డబ్బులు ఇచ్చేస్తా, చనిపోయిన వాళ్ళకల్లా ఇస్తా. రెండోది ఆస్తులు జప్తు చేయటం. అతను ఆస్తి జప్తు చేశారు, అతను క్రేన్లన్నీ జప్తు చేశారు. ఏడన్నా ఆస్తులు జప్తు చేయటం ఉందా అంటే మాట్లాడేవాళ్ళు లేకపోతే ఏదైనా జరిగిపోయే విధానం. ఇది తప్పది. ఇవన్నీ ఏంటంటే అన్రెస్ట్ వస్తుంది. మీ నమ్మరు. నేను చూశాను. ఎప్పుడైతే దాసర్రామ్ మాట్లాడక ముందు కందుకూరు ప్రజలంతా ఒకలా ఉన్నాం. అంటే కంప్లీట్గా ఆయనకు మద్దతుగా ఉన్నది. ఇతను వచ్చి మాట్లాడటం వల్ల రెండో డిస్కషన్ వచ్చిన పరిస్థితి. అది ఎవరు అవకాశం ఇచ్చింది? ప్రభుత్వమే కదా. ఈ రెండు కులాలు కలిసి ఉండాలనుకున్న కులాలు, గట్టిగా రైతు కులాలు, పనిచేసే కులాలని కలిపి ఉండే విధానం అంటే చట్టబద్ధంగా ఎవడన్నా వెళ్ళే విధానం ఉండాలి. వ్యతిరేకంగా ఎవరున్నా చర్య తీసుకునేటట్టు ఉంటే ఇష్యూ రిజాల్వ్ అయిపోతుంది. మీరు చూస్తే మొత్తం వైసీపీ సోషల్ మీడియాలో అవన్నీ కూడా మీరు చూస్తే గ్రూపులన్నీ కూడా షేర్ చేసినవన్నీ కూడా వైసీపీ సోషల్ మీడియా ఈ కంటెంట్ ఎవరెవరు వీళ్ళందరూ కూడా వాళ్ళు మొత్తం కూడా పవన్ కళ్యాణ్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వనోళ్ళు. మీ పవన్ కళ్యాణ్కి మీకు డిఫరెన్స్ ఉంటే మీరు చూసుకోండి, కానీ కులం డిస్కషన్ కాదు. మరి ఆ కులంలో అందరూ ఒక పార్టీలో ఉంటారు కదా. మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి ఆ కులం ఓట్లు అవసరం లేదా? మరి 40% ఓట్లతోటే కదా నువ్వు అన్ని సీట్లు వచ్చింది. అంటే కామన్ సెన్స్ అప్లై చేయాలి కదా ఏదైనా కూడా. అంటే ఏది చేస్తుంది ఏ విధంగా వెళ్తుంది. నిన్న మళ్ళీ రాజు తాలూకు ఇష్యూని, ఎంఎస్ రాజు తాలూకు మత ఇష్యూ ఒకటే గొడవ. ఒకటి మతం, రెండోది కులం. మతం ప్రస్తావన చేయలేదు. వైసీపీ కావాలని నా మీద ట్రోల్ చేస్తుంది అనేది ఎంఎస్ రాజు చెప్తాడు, ఎమ్మెల్యే. నిన్న ఆయన చెప్పింది క్లియర్గానే ఇంటర్వ్యూ కూడా చూశాను. ఏం చెప్పాడు? మా బతుకులు మార్చింది భగవద్గీత కాదు, ఖురాన్ కాదు, భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగం ద్వారా ఒక శూద్రుడిగా చదువుకునే అవకాశం వచ్చింది నాకు ఎమ్మెల్యే అయ్యటానికి. ఇంట్లో తప్పే ఉంది. గర్వంగా నేను చెప్తాను, మేము చెప్తాము. రైతు బిడ్డ నేను శూద్ర కులాల్లో బ్రిటిష్ వాడికి ముందు మాకు చదువు ఉందా, మా తాతకు ఉందా చెప్పలేదు కదా. మాకు ఇవన్నీ సిస్టమ్ వచ్చిన తర్వాత చదువుకున్నాక ఈరోజు చంద్రబాబు నాయుడు గొప్పోళ్ళు అవ్వచ్చు, లేదా మన పవన్ కళ్యాణ్ గొప్పోళ్ళు అవ్వచ్చు, కానీ మీరు కూడా ఒకప్పుడు సూత్ర మూలాలు ఉన్నోళ్ళే కదా. మరి మీరెందుకు వాళ్ళ మీద కామెంట్ చేస్తున్నారు? ముఖ్యంగా జనసేన వాళ్ళు రోజు ట్రోల్ చేస్తూ ఉన్నారు. అంటే ఏం జరుగుతుంది స్టేట్లో? ఇది కరెక్ట్ కాదు. కులాల మధ్య గొడవలు మొదలవుతుంది కదా. ఇప్పుడు బీజేపీ అజెండా అంతా కూడా వీళ్ళు క్యారీ చేస్తూ ఉన్నారు. ఆ రోజు హిట్లర్ నాజీ చేసింది అదే. సో యూదులను టార్గెట్ చేసి దేశాన్ని రెచ్చగొట్టి మారణహోమం చేశాడు.
అదే హిట్లర్ చరిత్ర ఈరోజు జర్మనీ ఎవడన్నా చెప్పుకున్న అంత అభివృద్ధి అయింది, ఎంత డెవలప్ అయ్యి అన్నీ పోయినాయి. జర్మన్ గురించి డిస్కస్ చేస్తే మనం యూదుల్ని కాన్సన్ట్రేషన్ క్యాంప్లో చంపిన విధానం. ఈ దేశం ఎంతో ఉన్నతమైన దేశం, ఎంతో గొప్ప దేశం. ఈ దేశంలో అన్నీ పోయినాయి. రోజు రిలీజియన్ ఇష్యూస్, రిలీజియన్ గొడవలు. నాదురాం గాడ్సేని పొగుడుతారు, మహాత్మా గాంధీని తిడతా ఉంటారు. మీరు చూస్తూ ఉన్నాం. ఆ శ్రీకాంత్ అయ్యర్ మాట్లాడిన భాష మళ్ళీ ఎక్కడికొచ్చేకి భగవద్గీతని ఎక్కడ విమర్శించారు నేను అడుగుతా ఉన్నా. నాకు 3 అమ్మాయిలు ప్రపోజల్ వచ్చాయి పెళ్లి చేసుకోమని, ఈ అమ్మాయి కావాలని చెప్పాను. అంటే ఈ అమ్మాయి కావాలంటే వాళ్ళిద్దరిని మనం అవమానించినట్ట. నాకు 3 ఉన్నాయి, భగవద్గీత, భారత రాజ్యాంగం ఉంది. భారత రాజ్యాంగం ఇష్టం అన్నాడు ఆయన. భారత రాజ్యాంగం ఇష్టం అంటే భగవద్గీతను అవమానించడం కాదు. ఇవన్నీ వాట్సాప్ యూనివర్సిటీల్లో బ్రెయిన్ వాష్ అయిన పీపుల్ ఏంటంటే రెచ్చగొట్టే విధానం, వెళ్ళే విధానం. కాబట్టి ఎక్కడ ఆయన విమర్శించలే. నాకు ఈ రెండిట్లో భారత రాజ్యాంగం గొప్ప. నేను అదే చెప్తా, ఎన్ని గ్రంథాలు ఉన్నా మా అందరికీ అత్యంత పవిత్రమైనది భారత రాజ్యాంగం. ఎందుకంటే అదొక్కటే ఈ దేశంలో అందరినీ కల్పించగలుగుతుంది అనేది నేను నమ్మే విధానం. కాబట్టి దాంట్లో తప్పేమీ లేదు. బట్ ఇట్లా ప్రతిది కూడా వెళ్ళే విధానం ఏంటంటే రెచ్చగొడితే మెజారిటీ హిందువులు కాబట్టి ఒక 60% ఓటింగ్ వస్తుంది. ఇది రాజకీయం, చెత్త రాజకీయం చేస్తూ ఉన్నారు. అదే ట్రాప్లో జనసేన వెళ్తూ ఉంది, అలాగే టీడీపీ ఒక వర్గం వెళ్ళే విధానం ఉంది. మళ్ళీ ఇంకా దారుణం వైసీపీ వాళ్ళు ముఖ్యంగా ఇవన్నీ కూడా యాంటీ హిందూ ఎంఎస్ రాజు వెళ్ళాడని వైసీపీ వాళ్ళు సోషల్ మీడియా వైసీపీ అకౌంట్లు వెళ్తూ ఉంటే నువ్వు వేయించుకున్న ఓట్లేమో దళితుల ఓట్లు, నువ్వు వేయించుకున్న ఓట్లేమో ముస్లిం ఓట్లు, నువ్వు వేయించుకున్న ఓట్లేమో లిబరల్ కమ్మ, లిబరల్ కాపు, లిబరల్ రెడ్డి, వీళ్ళందరూ కూడా బీజేపీ వ్యతిరేకమైన వీళ్ళందరూ. బట్ నీ మాట్లాడేదేమో బీజేపీ అజెండా, బీజేపీ టాపిక్. ఏం జరుగుతూ ఉంది రాష్ట్రంలో? అంటే వైసీపీ బీజేపీ ముసుగులో ఉందంటారు. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఒకటే, పెద్ద తేడా ఏమి ఉండదు. కాకపోతే ఎవరు మనల్ని దగ్గర తీస్తారనేది కేంద్రంలో ఎవరుంటే వాళ్ళు గెలుస్తారు. 2019లో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు, ఆయన గెలిచాడు. 24లో చంద్రబాబు నాయుడు ఉన్నాడు, ఆయన గెలిచాడు. మళ్ళీ బేరం ఎక్కువ కుదిరిందంటే, బేరం అంటే నేను అనేది 29కి బేరం ఎక్కువ ఎవరు డబ్బులు ఇవ్వగలిగారు అనుకో, వాళ్ళని బేరాలతో డబ్బుతోనే ముడిపడతారు. డబ్బులతో ఎవరు ఎక్కువ ఢిల్లీకి కప్పం కట్టగలి. ఇప్పుడు బీహార్ ఎలక్షన్ జరుగుతుంది. బీహార్ ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి ఇవ్వగలిగాడు అనుకో, లేదా లోకేష్ బాబు ఇవ్వగలిగాడు అంటూ వీళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తుంది. 29 పెడతాడు బేరం, ఎక్కువ మనకి మనం ఇవ్వగలుగుతాడు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఇవ్వగలిగాడు అనుకో, జగన్మోహన్ రెడ్డి 29 అప్రహితంగా మొత్తం సర్వేలు ఛానల్లో కొట్టేసి దేవుడు అయిపోతాడు. లేదు మన లోకేష్ బాబు వీళ్ళు చేయగలిగారు కనుక అవుతుంది. అందుకే కదా బాబు లోకేష్ బాబు కంపెనీలందరికీ విశ్వేశ్వర రెడ్డికి వీళ్ళకి భూములు ఇచ్చేసి వాళ్ళ నుంచి కమిషన్లు తీసేసుకుని ఈ డబ్బులంతా తీసుకెళ్ళి ఢిల్లీ కప్పం కట్టాలని పరుగు ఇదే పని. అంటే మేము ఓట్లు అయితే గెలవట్లేదు, సెంటిమెంట్లతో గెలవట్లే. వాళ్ళు ప్రజల ఓట్లతో పని లేదా? లేదు, వాళ్ళకి ఏం అవసరం లేదు. ఢిల్లీ కరుణిస్తే గెలుస్తారు. అందువల్ల రాష్ట్రంలో ఏం జరిగినా అయిపోతుంది. కాబట్టి ఢిల్లీ అజెండాని వీళ్ళు మోస్తూ ఉన్నారు. ఇక్కడ ఊళ్ళల్లో చూస్తూ ఉంటే స్కూళ్ళలో వీటన్నిటిలో ఆర్ఎస్ఎస్ ఎక్కిచ్చేస్తూ ఉన్నారు. ఆర్ఎస్ఎస్ భావజాలను మహాత్మా గాంధీని ద్రోహిగా చూపిస్తూ ఉన్నారు. అలాగొచ్చేకి అంబేద్కర్ని ద్రోహిగా మా చిన్నోడు అంటున్నాడు, అంబేద్కర్ మా స్కూల్లో పిల్లలందరూ ఇలా అంటున్నారు నాన్న. సో 90 ఓట్లనోడికి రావట్లేదు, 45 వచ్చినోడికి ఓట్లు అంటే ఉద్యోగం వస్తూ ఉందని. అంటే ఒక ప్లాన్ ప్రకారం స్కూల్లో ఎక్కిస్తున్నట్టే కదా ఇదంతా కూడా. ఎవరు ఎక్కిస్తున్నారు ఇవన్నీ తెలియదా దేశానికి? సో ఇది మనందరం అర్థం చేసుకోవాల్సింది. నేను చెప్తుంది, కమ్మైనా కాపైనా రెడ్డి అయినా మేమందరం కూడా రైతులమే, మేమందరం కూడా శూద్రులో భాగమే. సో మనం కిందకు చూడాలి కానీ పైకి చూసి మనల్ని మనం విమర్శించుకునే విధానం కాదు. కాబట్టి ఎంఎస్ రాజును విమర్శించడం అంటే మనల్ని మనం విమర్శించుకోవడం అనేది అన్ని శూద్ర కులాలకి నేను చెప్పదలుచుకున్నాను. కందుకూరుని మళ్ళీ ప్రకాశం జిల్లాలో మళ్ళీ దాన్ని కలపాలని చెప్పి అంటే మళ్ళీ ఎందుకు విశ్వేశ్వరరెడ్డి నెల్లూరులో ఉంచాలనేది ప్లాన్ జరుగుతుంది అనేది ఒక వాదన. ఏం స్పందిస్తారు? ఇప్పుడు కందుకూరు మీరు చూస్తే మాది యాక్చువల్గా ఒంగోలు పార్లమెంట్లో ఉండింది. ఒంగోలు పార్లమెంట్లో ఉన్నప్పుడు ఆ ఒంగోలు పార్లమెంట్ దాన్ని కందుకూరు నుంచి తీసుకెళ్ళి నెల్లూరు లేదు. నెల్లూరు అంతా రెడ్డి వర్గం ఎక్కువ కాబట్టి ఈ కొంత కమ్మ వర్గం ఉన్న కందుకూరుని తీసుకెళ్ళి ఆడేసేస్తే ఆదికి ఇంకా ఈ ఒంగోలు పార్లమెంట్ పోతుంది, నెల్లూరు కూడా మనకు వచ్చే ప్రిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి ఆ రోజు స్కెచ్ అంతా మహేందర్ రెడ్డి వాళ్ళు. బట్ మేము అది అనుకున్నాం యాక్చువల్గా కలపడానికి. బట్ మేము ఊహించింది, నాకు అర్థమైంది ఏంటంటే ఇవన్నీ కాదు. ఆ రోజు విశ్వేశ్వర రెడ్డి అన్న వ్యక్తి భూమి తీసుకోవడానికి అతనికి నెల్లూరు లాబింగ్ అయితే బాగానే ఉంటుంది. ఏ పార్టీలో ఉన్న మనవాళ్ళు వర్గం ఉండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ రోజు ఆ వ్యక్తి అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేశాడని అర్థమవుతుంది. రెండోది మాలకొండ తాలూకా జిందాల్కి ఇచ్చినప్పుడు ఈ ఒంగోలు తాలూకా టీం అయితే గట్టిగా ప్రకాశం జిల్లా వాళ్ళు అడ్డుపడే ఉంటుంది. కాబట్టి నెల్లూరు వాళ్ళని లాబింగ్ చేయనట్టు ఆ రోజు తీసుకెళ్ళి నెల్లూరులో పెట్టేశారు. ఎందుకంటే నెల్లూరు మాకు ఏ విధంగా కూడా దగ్గర కాదు, 190 కిలోమీటర్లు. మీరు నమ్మరు, కందుకూరు బస్టాండ్ నుంచి నెల్లూరుకి ఒక బస్సు లేదు. కందుకూరు బస్టాండ్ నుంచి నెల్లూరుకి ఒక బస్సు డైరెక్ట్ లేనప్పుడు నెల్లూరు లేసావంటే మీ రాజకీయ ప్రయోజనాలు కాదు, మీ ఆర్థిక ప్రయోజనాలు వల్ల లేసావు.
ఎలక్షన్ ముందు వచ్చేకి లోకేష్ బాబు నేను చూసా అన్నీ మాట్లాడాడు, అలాగే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, మా ఎమ్మెల్యే గారు కూడా నేను చూసా నేను విన్నా అని చెప్పారు. ఇప్పుడు వచ్చేకి పునర్విభజన జరుగుతున్న ఈ క్రమంలో అందరూ అనుకున్నారు కందుకూరుని తీసుకెళ్ళి ఒంగోలులో కలుపుతారు అనగానే మన విశ్వేశ్వర రెడ్డి గారు ఎంటర్ అయినట్టుంది. అంటే మాకు అర్థమవుతుంది, ఎందుకంటే నాగిరెడ్డి గారు అని స్పెషల్ ఆఫీసర్ని వేయించగలిగే స్థాయిలో ఉన్నారంటే ఏడ కూడా. ఎందుకంటే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మాట్లాడారు, అతను ఇంతకుముందు విశ్వేశ్వర రెడ్డి మీద మాట్లాడి అది ఇది అనగానే ఎలక్షన్కి ఇదే గతంలో విశ్వేశ్వర రెడ్డిని నారా లోకేష్ కానీ టీడీపీ బృందం అంతా కూడా వ్యతిరేకించారు. మరి ఇప్పుడు ఎందుకు టీడీపీకి అంత ఆప్తులయ్యారు? సో అదే నేను చెప్తాను, ముందు వ్యతిరేకించగానే ఎలక్ట్రల్ బాండ్స్ డబ్బులు ఇచ్చాడు 49 కోట్లు. అవి కాక అన్అఫిషియల్ కూడా ఇచ్చాడంటే ముందు మాట్లాడంగానే మనకి ఏదైనా బేరం కుదిరేస్తే వదిలేసే విధానం. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్ని మాట్లాడి కేసు వేసినోడివి ఈరోజు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విశ్వేశ్వర రెడ్డి భాష ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే ఇక్కడ ఏం లేదు. ఇది ఒంగోలుకి వచ్చేస్తే వీళ్ళ ఆటలు సాగు. ఒంగోలులో గట్టి వాళ్ళు ఉన్నారు, గట్టి వర్గం ఉంది, ముఖ్యంగా ఇండోస్ వాళ్ళని అల్లాడిస్తాం. ఇప్పుడు ఒంగోలుకి వస్తే నాలాంటి వాళ్ళు 10 మంది అవుతాం కదా, డెఫినెట్గా గట్టిగా నిలబడతాం కదా. నిలబడ్డప్పుడు ఏమవుతుంది, విశ్వేశ్వర రెడ్డి లేదా భూములు తీసుకోవడానికో లేదా జిందాలకో మాకు బలం వస్తుంది. ఇది కాకుండా నెల్లూరులో ఉన్నాం అనుకో, మనంతా మన అటు ఇటు ఉన్నా కూడా అంత మన వర్గమే కాబట్టి ఒకరికొకరు సహకరించుకునే విధానం ఉంటుంది. కందుకూరుని చంపేస్తూ ఉన్నారు. రెండోది మా బాధ ఏంటంటే మా ఎమ్మెల్యే పాపం ఆయన మాట్లాడలేని పరిస్థితి, కొత్తవాడు, ఆయన చేయాలనే లోపల తపలు ఉన్నా కూడా పాపం ఆయనకి ఏమీ అవగాహన. ఇంకా డైరెక్ట్గా లోకేష్ బాబు ఇన్వాల్వ్ అయితే మా ఎమ్మెల్యే కాదు ఏ ఎమ్మెల్యే అయినా ఏం చేస్తాడు, ఏం చేయలేడు కదా, వినలేరు కదా. సో ఇక్కడ క్లియర్గా మాకు అర్థమవుతూ ఉంది విశ్వేశ్వర రెడ్డి అన్న వ్యక్తి లోకేష్ని మార్చేసే విధానం, ఆయన మొత్తం చేసే విధానం. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారి మాట కూడా ఉండే పరిస్థితి లేదు కాబట్టి కందుకూరు అంటది క్రైసిస్. బట్ నేను మొండోడిని, ఎందుకంటే ఇవన్నీ ముందే మేము క్యాచ్ చేస్తున్నాం కాబట్టి కందుకూరు మా ప్రజలందరూ చెప్పదలుచుకుంటుంది. ఇక్కడ మన పార్టీలు కాదు సమస్య, ముందు మనల్ని కులతత్వం చూపించడానికి ఒక కుట్ర చేస్తా ఉన్నారు, రెండోది వచ్చేకి మన భూములు లాగేయడానికి కుట్ర చేస్తున్నారు, మూడోది వచ్చి మనల్ని తీసుకెళ్ళి నెల్లూరులో కలిపే పరిస్థితి జరుగుతూ ఉంది. ఈ టైంలో మనం కానీ మళ్ళీ మీ పార్టీ మా పార్టీ అంటే కానీ మనం కానీ గమ్ముకొని ఉంటే మనం ఈసారి పోతే మన జీవితాంతం నెల్లూరులో ఉంటాం. రెండోది వచ్చే విశ్వేశ్వర రెడ్డికి భూములు ఇస్తే మనందరం విశ్వేశ్వర రెడ్డికి పాలేరులాగా పనిచేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈరోజు మీరు స్పందించాలి. మనం విశ్వేశ్వర రెడ్డికి పాలేరులాగా పనిచేయటానికి జరుగుతున్న ఈ కుట్రను మనం ఎదుర్కోవాలి. అది ఎదుర్కోకపోతే భవిష్యత్తులో మనం నిలబడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు బిడ్డ, ప్రతి ఒక్క దళిత బిడ్డ, ముస్లిం బిడ్డ మొత్తం కందుకూరులో కులాలు మతాలు వదిలేసి మనందరం కూడా నిలబడి గట్టిగా కొట్టగలిగితే మనం జరిగే విధానం ఉంటుంది. కాబట్టి అదర్వైజ్ మళ్ళీ మనం బానిసలుగా వెళ్ళే పరిస్థితి వస్తుంది అనేది నేను చెప్పదలుచుకున్నాను. కందుకూరు ప్రజలు కనుక స్పందించకపోతే విశ్వేశ్వర రెడ్డికి కట్టు బానిసలాగా మారాలి, లేదంటే కనుక మళ్ళీ బానిస బతుకులు వస్తాయని చెప్పి కూడా మైసార్ చెప్తున్నారు. ఏదైతే ఉందో కందుకూరు మీద అంత ప్రేమ ఉంటే నెల్లూరు జిల్లా వాసులకి కందుకూరు నుంచి నెల్లూరుకు డైరెక్ట్గా బస్సు లేనటువంటి హీన పరిస్థితి అయితే ఉంది. ఇది రాజకీయంగా వీటికి కందుకూరు మీద ఎంత ప్రేమ ఉందనేది ఇదే ఒక ఉదాహరణ అని చెప్పాలి. దీంతోపాటు ఏదైతే ఉందో రాష్ట్ర ముఖ్యమంత్రి అన్ని కులాలు, అన్ని మతాలను, అన్ని వర్గాలను ఒకే రకంగా చూడాలా, కులాలని ప్రోత్సహించి చేయడం అనేది సరైనది కాదనేది ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు ఉమేశ్వర్ చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ నానితో రాజ్ కమల్, S4 మీడియా, విజయవాడ నుంచి.